అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 1 ఇయర్ లోపు పిల్లలకి విటమిన్ డి డ్రాప్స్ అనేది వేయాలా. అసలు ఏంటి విటమిన్ డి? నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం, చిన్నపిల్లల డాక్టర్ని. అసలు విటమిన్ డి అంటే ఏంటంటే కాల్షియం బాడీలో మనం తినే ఆహారము లేకపోతే పాలు చిన్నపిల్లలు తాగుతారు. దాంట్లో నుంచి కాల్షియం అనేది సరిగా అబ్జర్వ్ కావడానికి ఈ విటమిన్ డి అనేది హెల్ప్ చేస్తుంది. ఈ విటమిన్ డి పనులు ఏంటి అంటే కాల్షియం అబ్జార్ప్షన్, అంటే కాల్షియం ఒంట్లోకి రావడానికి, ఇంకా ఇమ్యూనిటీ, బాడీలో సరిగా ఇమ్యూనిటీ. చాలా పిల్లలు ఊరికే జ్వరాలు బారిన పడతా ఉంటారు, దాన్ని ప్రివెంట్ చేస్తుంది ఈ విటమిన్ డి అనేది. ఈ విటమిన్ డి లోపం వల్ల ఏంటంటే రికెట్స్ అనేది చిన్నపిల్లల్లో వస్తుంది. కాళ్ళల్లో శక్తి లేక, అంటే ఆ బోన్స్ సరిగా శక్తి లేక వంగిపోతా ఉంటాయి చిన్నపిల్లల్లో, దొడ్డు కాళ్ళు అంటారు కొందరు. సో ఇలా వంగిపోతాయి కాళ్ళు, మోకాళ్ళ దగ్గర నుంచి కింద దాకా ఇలా వంగిపోతాయి. సో అది ఎందుకంటే బోన్స్ లోపల స్ట్రెంగ్త్ లేనప్పుడు ఇలా వస్తుంది. ఇది విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. ఇంకా ఫ్రీక్వెంట్గా ఫ్రాక్చర్లు అవ్వడం, ఇది కూడా విటమిన్ డి. చిన్నపిల్లల్లో అయితే వంగిపోతాయి, పెద్దవాళ్ళలో అయితే ఫ్రీక్వెంట్గా ఫ్రాక్చర్లు, అంటే ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి ఊరికే విటమిన్ డి లోపం వల్ల కావచ్చు. సో ఈ విటమిన్ డి అనేది తల్లి పాలల్లో అసలు ఆల్మోస్ట్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో అది బేబీ నీడ్స్కి సరిపోదు. సో దానికి ఏంటంటే మనం బయట నుంచి ఇవ్వాలి. ఇంకోటి లేదంటే ఎండ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఎండ నుంచి డైరెక్ట్ స్కిన్ మీద పడితే విటమిన్ డి అనేది వచ్చి కాల్షియం అబ్జర్ప్షన్ పనికి వస్తుంది. కానీ చిన్న పిల్లలు, అంటే పుట్టి పిల్లలు లేకపోతే ఇలా 1 ఇయర్ లోపల పిల్లలకి ఏంటంటే వీళ్ళకి మెలనిన్ అనే పిగ్మెంట్ ఉండదు. అసలు ఈ మెలనిన్ అంటే ఏంటి అంటే మన మన స్కిన్ని క్యాన్సర్ల బారిన పడకుండా హెల్ప్ చేస్తుంది. అంటే ఈ మెలనిన్ అనేది ప్రొటెక్షన్ లాగా స్కిన్ క్యాన్సర్లకి. ఎప్పుడైతే ఈ మెలనిన్ ఈ చిన్న పిల్లలు 1 ఇయర్ లోపల పిల్లలకి తక్కువ ఉంటుందో, ఆ డైరెక్ట్ సూర్య కిరణాలు కానీ డైరెక్ట్గా పడితే వీళ్ళందరూ స్కిన్ క్యాన్సర్లకి బారిన పడే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మనం చిన్న పిల్లల్ని 1 ఇయర్ లోపల పిల్లల్ని ఇంట్లోనే ఉంచాలి కూడా. సో అలా కాదు మేము బయటికి తీసుకెళ్తాము ఎండలో పెడతాము అంటే ఫ్యూచర్లో వాళ్ళకి స్కిన్ క్యాన్సర్లు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. విటమిన్ డి అనేది డ్రాప్స్ ద్వారానో సిరప్ ద్వారానో ఇవ్వాలి అనేసి మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనేది సజెస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.